ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. హిందువులకి అన్నీ ఉన్నాయి. వేల సంవత్సరాల సంస్కృతి, ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం, అద్భుతమైన దేవాలయ వ్యవస్థ, ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు. కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే, అదే సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ చైతన్యం. అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలుపెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాల్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. హరే కృష్ణమ్మ. బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా ప్రత్యేకం. సో బ్రాహ్మీ ముహూర్త విశిష్టత ఏమిటి? ఈ రోజుల్లో యువత సనాతన ధర్మం వైపు అడుగు పెట్టాలంటే బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే? ఎవరైనా అమ్మ బుద్ధిమంతుడు లేనివాడు ఉదయం లేస్తాడు. అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయం 4:30 నుంచి 6 మధ్యలో. రేపైతే మేము ఇంకా 3:15 లోపల లేస్తేనే 4ంటికి మేము రెడీ అవ్వగలం. 4:30కి హారతికి అందుకోగలం. అందుకే మీరు మ్యాక్సిమం ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడన్నా చూడండి, 4:30కి హారతి ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడ మీరు వెళ్ళచ్చు. అబిడ్స్లో వెళ్ళండి, లేదా మన సికింద్రాబాదు, లేదా బంజారా హిల్స్, అత్తాపూర్, కాదమ్మా ప్రతిరోజు 4:30కి ప్రతిరోజు అమ్మ. బాంబే లాంటి చోట చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బెన్స్లు అది ఉంటుందని 5కి పెడతారు. అంటే వాళ్ళు కరతాలు అది కొడితే నిద్ర డిస్టర్బెన్స్ అంటారని. కానీ 4:30 రైట్ టైం. ఆ టైంలో అంటే మా స్వీయ అనుభవం ఏంటంటే, ఇందాక ఆ మాల అక్కడ పెట్టాను చూశారు కదా, జపమాల. మీరు అంటే ఆ టైంలో చేస్తే హారతి 5:05కి హారతి అయిపోతుంది. అప్పుడు మాల పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అలా వెళ్ళిపోద్దమ్మా. ఊరికే అలా మాల రైమని అలా అలా వెళ్ళిపోద్ది అంతే. చాలా అంటే ఎంత సులభంగా వెళ్ళిపోతుందంటే, హైవే రోడ్డు పొద్దున్న ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. తొక్కితే 100 పైన సర్రన వెళ్ళిపోద్ది కదా కారు, అలా వెళ్ళిపోతుంది జపం. అసలు ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మన ఓఆర్ఆర్కి వెళ్ళండి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బయలుదేరి హైవే కనెక్ట్ అవ్వాలంటే 1 గంట పైన పడద్దా? ఎందుకని? ట్రాఫిక్. అలా బ్రాహ్మీ ముహూర్తంలో మైండ్లో ట్రాఫిక్ ఏమి ఉండదు, ఫ్రీగా ఉంటుంది. మీరు జపం చేసి, హోమం చేసి, శ్రవణం చేసి, స్వాధ్యాయం చేసి, అంటే ఆ టైంలో విష్ణు సహస్రనామం లేదా లలిత, భగవద్గీత, భాగవతం మీరు వింటారా, చదువుతారా, జపం చేస్తారా, రాస్తారా, ఏమన్నా చేయండి, అది చాలా వ్యాలిడ్గా సాలిడ్గా ఉంటుంది. ఆ సమయంలో అసలు లేవాలంటే ఏం చేయాలంటారు? మంచి విషయం. అక్షయ్ కుమార్ తెలుసు కదా, సినిమా హీరో. ఆయన మొన్న ఏదో రీల్స్లో ఎక్కడ చూసా, మై సన్సెట్ కా బాద్ మే కుచ్ నే ఖతా హై, కుచ్ భూక్ లగ్తా హై, మై థోడా సలాడ్ లేతా హై అన్నాడు. ఇంకా ఆవిడెవరో హీరోయిన్ వాళ్ళు ఏవో చెప్పారు. వాళ్ళు ఆఫ్టర్ సన్సెట్ వీ డోంట్ ఈట్. ఇప్పుడు నేను ఉన్నాను, మధ్యాహ్నం భోజనం చేస్తా. ఇంకా రేపు ఇంచుమించు మధ్యాహ్నం వరకు ఇంతే. నీళ్ళే. గురువుగారు ఏం తీసుకుంటారని అడిగినప్పుడు అసలు ఏమీ తీసుకోరు, కేవలం వాటర్ మాత్రమే. అంతే. సాధ్యము నాకు ఇంకా అర్థం కాదు. ఎందుకు మీరు చూస్తున్నారుగా లైవ్లో, వాటర్ ఇంతే అమ్మా, సరిపోతుందంట. ఇంతే. చాలా తప్పకపోతే పండు తీసుకుంటా, చాలా తప్పకపోతే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళేది అనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోతాం కదా, అలా అలసిపోతే 2 పళ్ళు తీసుకుని అలా సర్వైవ్ అవ్వడానికి మాత్రం తప్పక తీసుకోవాలి తప్ప ఓడి ఇడ్లీలు దోశలు తినడం అది డ్యూటీలా అసలు తినకూడదు. మరి నేను కనపడుతున్నానుగా, నేను బోల్ ట్రావెల్ చేస్తాను. అది ఇది మైండ్ ట్యూన్ అయిపోయింది మీకు. నేను అదే చెప్తా, అబ్బా పొద్దున్న టిఫిన్ తినాలి, తర్వాత కాఫీ తాగాలి, తర్వాత భోజనం చేయాలి, సాయంత్రం స్నాక్స్ తినాలి, అదేదో రూల్ లాగా. మీరు ఇప్పుడు నేను రాత్రి వచ్చానా, 1 గంట అయింది, స్నానం చేశాను. స్నానం చేయగానే ఆ వెయిట్ మెషిన్ ఉంది, వెళ్ళి నుంచుంటాను. ఎంత ఉన్నాను? అమ్మయ్య 80 అంతే. ఏమన్నా పెరిగిపోయినా 20 గ్రాములు 30 గ్రాములు అని చూస్తాను. ఎప్పుడు ఛాన్స్ ఉన్నా చెక్ చేస్తూ ఉంటాను. ఆ 80కి ఆ 81కి మధ్యలో నేను ఉంటా. అలా కానీ మనం ఒక వారం రోజులు 2 పూటలు తినేసాం అనుకోండి, హిట్ 85కి వెళ్ళిపోతాం. అసలు ప్రశ్నే లేదు.
ఎందుకంటే నేను ఒక్క భోజనం ట్యూన్ అయిపోయాను. అంటే మైండ్ ట్యూన్ అయిపోయిందమ్మా. మైండ్ ట్యూన్ అవ్వాలి, ఆ. బాడీ కాదు అవ్వాల్సింది. బాడీ సెకండ్ వింటుంది, మైండ్ని బట్టి వింటుంది. ఇప్పుడు రేపు ఏకాదశి కదమ్మా, ఇవాళ భోజనం చేసాం, మళ్ళీ ఎల్లుండి భోజనం చేస్తాం. రోజుకి ఒక్క భోజనం, రేపు అది కూడా ఉండదు. రేపు ఏ పండ్లో పల్లీలో వాటితో బండి నడిపేస్తాం. మరి ఎలా ఉంటాం. అది పొద్దున్న లేస్తాం, మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఉంటాం. అంటే మనస్సుకు చెప్తాం, అమ్మా రేపు నీకేం పెట్టాం. సో బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలన్నా ఫస్ట్ ట్యూన్ చేయాలంటారా మైండ్ని? ఇప్పుడు ఆ ఆన్సర్ ఇక్కడ ఫుడ్ దగ్గర ఎందుకు చెప్పానంటే, నువ్వు రాత్రి 11ంటికి జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి తినేసావు అనుకో, 3ంటికి ఎలా లేస్తావు చెప్పండి. లేస్తారా? లేవలేం కదా. తినకపోతే ఆకలిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న నాకంటే పెద్ద ఆయన, ఆకలేస్తుంది కదండి బాబు, ఎలా నిద్రపడద్ది అన్నారు. ఇంకంటే ఇది మనకి బెంగ ఉండాలమ్మా, చింత ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి నేను ఎప్పుడు చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను, ఒరే నువ్వు 3కి లే, ఓకే, వాడు పైన స్నానం చేస్తాడు, నువ్వు 3:30కి రెడీ అయిపో, నువ్వు 4కి రెడీ అయిపో, 4 లోపల రెడీగా ఉండాలి, సరేనా? ప్రిపేర్ అయిపోవాలి మనం. వీళ్ళకి ఎప్పుడు ఇవాళ మధ్యాహ్నం చెప్పేశా, రేపు పొద్దున్న 4ంటికి క్యాబ్ ఎక్కే దానికి వాళ్ళకి ఇప్పుడు చెప్పేశాను, పైన బాత్రూమ్ వాడు వెళ్తాడు, ఇక్కడ మీరు ఇద్దరు రెడీ అయిపోవాలి, 3:30కి ఒకటి రెడీ. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? మైండ్ రేపు మంగళారతి 3ంటికి లేవాలి, నేను అలారం పెట్టేసుకున్నాను తెలుసా ఆల్రెడీ. సో చూసారు కదండి, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం, మీ జాహ్నవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.